తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మాటలు హామీలు నమ్మి మోసపోయారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 6 గ్యారెంటీలతో హామీ అని జనాన్ని నట్టేటా ముంచారన్నారు. ఇవన్నీ కాకుండా 420 హామీలు అంటూ మోసం చేశారన్నారు. అన్ని కులాల వారిని స్పెషల్ ప్యాకేజీల పేరుతో ఆగం చేశారని విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ చెప్పిన అడ్డగోలు హామీలు నమ్మి మోసపోయారు. అంటే మీరు గన్పూర్లో మోసపోలేదు, కానీ గన్పూర్లకు వేరే మోసం జరిగింది. గన్పూర్లో మోసపోయారు, మేము కూడా మోసపోయాం, అది కూడా చెప్తారు ఇప్పుడు. కానీ ప్రజలు వరంగల్ జిల్లాలో జనగామ, గన్పూర్ కాకుండా మిగతా నియోజకవర్గాలు ఏవైతున్నాయో అక్కడ కాంగ్రెస్ అడ్డగోలు హామీలు నమ్మిరు. ఇది ఇస్తారట, అది ఇస్తారట, అట్లనట, ఇట్లనట. రేవంత్ రెడ్డి దబుక్రమై తెచ్చుకోమంటుండు. ఏది 2 లక్షల రూపాయలు తెచ్చుకోమన్నాడు. ఏకకాలంలో మాఫీ చేస్తాడు. ఒక్కటే రోజు రాగానే సంతకం పెడతా అన్నాడు. ముసలోళ్ళకు కేసీఆర్ 2000 ఇస్తే 4000 ఇస్తా అంటుండు. ఇంట్లో ఒక్క ముసలోనికే ఇస్తుండు కేసీఆర్. ఆయన ముసలవ్వకి ఇస్తారట, ముసలయ్యకి ఇస్తారట, ఇద్దరికి ఇస్తారట. దబ్బన ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తారట. ఇక చెప్పుడుగా నోరుకి హద్దు లేదు, వాళ్ళ నోరుకు మొక్కాలి. ఎటు పడతాడు 420 హామీలు ఇచ్చారు. ఒకటి కాదు, 2 కాదు. బీసీ డిక్లరేషన్ అన్నారు. బీసీలకు 42% స్థానిక సంస్థలలో మేము అవకాశాలు కల్పిస్తామన్నారు. 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం బీసీలకు అన్నారు. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతామన్నారు. ఇక వాళ్ళ నోటికి మొక్కలు అదే చెప్తున్నాను. 420 హామీలు. ఎస్సీ డిక్లరేషన్ వేరు, ఎస్టీ డిక్లరేషన్ వేరు, బీసీ డిక్లరేషన్ వేరు, మహిళా డిక్లరేషన్ వేరు, యూత్ డిక్లరేషన్ వేరు, విద్యార్థి డిక్లరేషన్ వేరు. ఇవన్నీ ఓన్ మీదకెళ్ళి 6 గ్యారంటీలు అని చెప్పి ఆగమాగం చేసి మొత్తానికి అడ్డగోలు కథలు చెప్పి కొంతమందిని, ఎక్కువ మందిని కూడా కాదు, కొంతమంది ప్రజలను సక్సెస్ఫుల్గా మోసం చేయగలిగారు. కానీ ఆఖరికి చూస్తే ఫరక్ ఎంత మనకు వాళ్ళకు. మనకు 39 సీట్లు వచ్చినాయి, వాళ్ళకు 64 వచ్చినాయి. మనకు 37% ఓట్లు వస్తే వాళ్ళకి 38.5% ఓటు వచ్చింది. అంటే కేవలం 1.5% తేడా. మొత్తం రాష్ట్రంలో పోలైన ఓట్లలో చూస్తే 4 లక్షల ఓట్ల తేడా. అంతే. మొత్తం 4 కోట్ల జనాభాలో 4 లక్షల ఓట్ల తేడా. కాకపోతే ప్రజాస్వామ్యంలో ఒక ఓటు ఎక్కువ వచ్చినా గెలిపే.